కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నది ప్రకటించారు. అది 1/4/2025 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చే పెన్షన్ స్కీమ్ని 2000 సంవత్సరం నుంచి మార్చడానికి ప్రయత్నం అప్పటి కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న NDA-1 ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వం పూర్తి కాలం అయ్యేలోపే 2003 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అప్పటి వరకు ఉన్న పెన్షన్ స్కీమ్ని తీసేస్తూ 1/1/2004 నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకి పాత పెన్షన్ స్కీము లేదు అప్పటి వరకు ఉన్న పెన్షన్ స్కీము వర్తించదు. 1/1/2004 తర్వాత ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళకి కొత్త పెన్షన్ స్కీమును తీసుకొస్తున్నాం. దీనివల్ల కొన్ని కోట్ల రూపాయలు కొత్త ఉద్యోగులకి వాళ్ళు రిటైర్ అయినప్పుడు వస్తుంది. దాని మీద వచ్చిన ఆదాయమే వాళ్ళకి పెన్షన్ కన్నా ఎక్కువ వస్తుంది అనే ప్రచారాలు ఎక్కువ ఆ రోజు జరిగాయి. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది రెండో విషయం కూడా తీసుకొచ్చి అప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగులకి పాత పెన్షనే వర్తిస్తుంది వాళ్ళు ఎప్పుడు రిటైర్ అయినా. కానీ 1/1/2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొస్తున్నాం అని చెప్పిన పరిస్థితి. నేపథ్యం ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటే, ఈరోజు మోడీ గారి ప్రభుత్వం అనే కన్నా మోడీ గారి నాయకత్వం వహిస్తున్న NDA ప్రభుత్వం, ఇది తేడా. ఇప్పుడు ఈ తేడా కూడా వచ్చి ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 1/4/2025 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొస్తాం, UPS అని చెప్పినని. ఇది ఉన్న ఉద్యోగులందరికీ ఎవరైతే నూతన పెన్షన్ స్కీము లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని NPS అన్నది 1/1/2004 నుంచి అమల్లోకి వచ్చిందో ఆ ఉద్యోగులందరికీ మేము ఇది అమలు చేస్తాం, వాళ్ళందరికీ ఒకసారి ఈ స్కీములో జాయిన్ అవ్వడానికి ఆప్షన్ ఇస్తాం అని ఒకటి తీసుకొచ్చారు. ఈ పెన్షన్ స్కీమ్ మీదే నాకున్న ఆలోచనల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులో మొదటిది, ఇది 2004లో ప్రారంభించినప్పుడు అనేక అపోహలు భ్రమలు కల్పించారు. అవి రోజు రోజుకి పోవడం అన్నది మొదలైంది. అందులో భాగంగానే మీకు గత 10 ఏళ్ల నుంచి ఈ నూతన పెన్షన్ స్కీమ్ని లేదు NPSని వ్యతిరేకించే ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎందుకు అని అంటే 1/1/2004 నాడు తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్ని, నూతన పెన్షన్ స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వాలకి వెళ్ళే, రాష్ట్ర ప్రభుత్వాల నుండి బ్యాంకింగ్ రంగం మొత్తం వెళ్ళింది, ఇన్సూరెన్స్ రంగం ఉద్యోగులందరికీ వర్తించింది. అమలు చేసే తేదీ వేరువేరుగా ఉన్న ఈ అన్ని సంస్థల్లో అన్ని ప్రభుత్వాల్లో వచ్చిన కారణంగా వీళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అట్లాగే వీళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అన్నది వాళ్ళు ప్రత్యక్షంగా చూడడం అన్నది గత 10 ఏళ్లలో వచ్చింది. దాని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాకుండా NDA ప్రభుత్వం అవ్వడం, బీజేపీకి 303 నుంచి 240 అవ్వడం, ప్రతిపక్షాల సంఖ్య పెరగడం కూడా ఇది కీలకంగా ఈ నిర్ణయం చేయడంలో భాగం అన్నది నేను అనుకుంటుంది. రెండోది, మనం ఇప్పుడు ఈ నూతన పెన్షన్ స్కీమ్ స్థానంలో తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఇప్పుడు NPSలో ఉన్న ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వరకే ఇది పరిమితం. కానీ ఈ స్కీమును తీసుకొస్తూ నిన్న అనౌన్స్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్రాలు అంగీకరిస్తే రాష్ట్రాలు కూడా దీంట్లో భాగం అవ్వచ్చు, ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి మార్చుకునేటట్టు చెయ్యొచ్చు అని. ఇదే విధంగా బ్యాంక్ ఉద్యోగులకి, ఇన్సూరెన్స్ ఉద్యోగులకి కూడా ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఇది వచ్చిన నేపథ్యం ఇప్పుడు ఆలోచించవలసింది కూడా అనేక చర్చలు వస్తున్నాయి, అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అసలు నూతన పెన్షన్ స్కీమ్కి, NPSకి, ఇప్పుడు తీసుకొచ్చిన UPSకి తేడా ఏంటి అని.
ఎన్పిఎస్ లో మనకి పెన్షన్ అన్నది గ్యారంటీగా ఉండదు. కానీ ఇప్పుడు యూపీఎస్ లో పెన్షన్ గ్యారంటీ అవుతుంది. ఎంతవరకు గ్యారంటీ అవుతుంది? 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళకి వాళ్ళ 12 నెలల జీతం యావరేజ్ తీసుకొని 50% పెన్షన్ ని మేము ఇస్తాం. ఇది పాత పెన్షన్ కి కొత్త పెన్షన్ అయినా యూపీఎస్ కి అయినా ఒకటే. రెండోది, యూపీఎస్ లో తీసుకొచ్చింది మీకు ఫ్యామిలీకి పెన్షన్ ఇస్తాం. అలాగే ఉద్యోగం చేస్తూ ఉద్యోగం దురదృష్టవశాత్తు చనిపోయిన కుటుంబాలకు కూడా ఫ్యామిలీ పెన్షన్ ని మేము 60% వరకు ఇస్తామన్నారు. అది ఆల్రెడీ ఉన్నది, ఇందులో యూపీఎస్ లో ఉన్నది లేదు. ఎన్పిఎస్ లో ఉన్న ఉద్యోగులు కూడా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి పాత పెన్షన్ స్కీమ్ లో ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే అవకాశం ఆల్రెడీ 2009లోనే కేంద్ర ప్రభుత్వం ఆ జీవో, ఆ సర్క్యులర్ రిలీజ్ చేసింది. అందువల్ల ఇది కొత్త పాయింట్ కాదు. కానీ రెండో పాయింట్ ఏంటి అని అంటే, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చామని చెప్పినాను. దీన్ని అంగీకరించాలా తిరస్కరించాలా? ఎందుకు అనంటే ఉద్యోగులకి ఆ ఆప్షన్ ఇస్తున్నారు, అది కూడా వచ్చింది. ఇంకా తేడా ఏంటి? ఇప్పుడు పాత పెన్షన్ స్కీమ్ లో ఇచ్చినట్టు మేము డియర్నెస్ రిలీఫ్ ను కూడా ధరలకి అనుగుణంగా ప్రతి 6 నెలలకి మేము దాన్ని సవరిస్తాం, దాన్ని మేము ఇస్తాం అనే ఆ పాయింట్ కూడా వచ్చింది. కానీ ఇందులో లేనివి 1-2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు పాత పెన్షన్ స్కీమ్ లో అయితే నేను నా పెన్షన్ లో 40% వరకు అమ్ముకోవచ్చు. కానీ అటువంటి అమ్ముకునే అవకాశం ఉంది అన్నది ఎక్కడా రాలేదు. రెండోది, నేను ఇప్పుడు ఎన్పిఎస్ లో ఉన్నాను, ఎన్పిఎస్ నుండి యూపీఎస్ లోకి మారాలి అని అంటే నేను ఎన్పిఎస్ లో 10% నేను కాంట్రిబ్యూషన్ పిఎఫ్ కి చేస్తే నా మేనేజ్మెంట్ 14% చేస్తుంది. ఇప్పుడు మొత్తం యూపీఎస్ కింద తీసుకుంటారా? లేదు, 14% ఏదైతే యాజమాన్యం భరిస్తుందో లేదు ప్రభుత్వం భరిస్తుందో దాన్ని, అది క్లారిటీ కావాలి. అంటే మొత్తం ఎన్పిఎస్ కి కాంట్రిబ్యూట్ చేసిన ఉద్యోగి చేసింది, యాజమాన్యం చేసింది రెండు కలిపి తీసుకుంటారా? లేదు, 14% ఏదైతే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందో ఇస్తుందో దాన్నే తీసుకుంటారా? అదే తీసుకునే అవకాశం ఉంది, రెండు తీసుకునే అవకాశం ఉండదు. అందువల్ల ఇది ఒక భాగం, ఇదొకటి తేల్చుకోవాల్సింది. కానీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నది మనం తీసుకుంటే ఇది ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించింది? ఎందుకు ఆలోచించింది అని అంటే, ఇప్పుడు సుమారు 1 కోటి మంది ఉద్యోగులు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా బ్యాంక్ అయినా ఇన్సూరెన్స్ అయినా, వీళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మేము రిటైర్ అయ్యే టైంకి మాకు ఖచ్చితంగా పెన్షన్ స్కీము ఉండాలి, అది గ్యారంటీగా ఉండాలి, అది కూడా పాత పద్ధతిలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకి వస్తుందో ఆ పెన్షన్ స్కీమ్నే ఇవ్వండి అని చెప్పిన ఆయన. అది ఇవ్వలేదు. దాని స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నది, యూపీఎస్ అన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. దీనికి కీలకమైన కారణం ఉద్యోగులు తీవ్రంగా ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం. అట్లాగే అనేక రాష్ట్రాలు బీజేపీ యేతర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో పాత పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించింది. అందువల్ల పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకత వస్తుంది. అలాగే మొన్న ఎన్నికల్లో కూడా ఈ ఉద్యోగుల ప్రభావం పడిందని కూడా భావించవచ్చు. రెండోది, ఇప్పుడు ఏదో ఒక రూపంలో ఉద్యోగుల్ని దగ్గరకు తీసుకోవడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీముని తీసుకొచ్చింది. అందువలన ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు మనం ఉద్యోగులు ఉన్నారు, ఇప్పుడు అనేక ప్రశ్నలు వాట్సాప్ల్లో వస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి వర్తిస్తుందా వర్తించదా? బ్యాంక్ ఉద్యోగులకి వర్తిస్తుందా వర్తించదా? ఇన్సూరెన్స్ ఉద్యోగులకి వర్తిస్తుందా వర్తించదా? ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వరకు తీసుకొచ్చిన స్కీము. అంటే పాత పెన్షన్స్, కొత్త పెన్షన్ స్కీము కాకుండా ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు.
కానీ ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక స్కీమ్ వచ్చినప్పుడు అనివార్యంగా అది రాష్ట్ర ప్రభుత్వాలకి చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోది, ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది, మనం తెలుసుకోవాల్సింది, మన ఉద్యోగులు తెలుసుకోవాల్సింది, రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా వర్తించదా అన్నది ఇవన్నీ చూడాలి. కానీ ఆప్షన్ వస్తుంది, ఈ ఆప్షన్ ని తీసుకోవాలా వద్దా అన్నది కీలకం. కాబట్టి ఈ విషయంలో నా వరకు నాకున్న అభిప్రాయం, దీన్ని మొత్తం స్కీమ్ వచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేసి దీన్ని దేంతో పోల్చాలి, పాత పెన్షన్ స్కీమ్ తో పోల్చకూడదు. కొత్త పెన్షన్ స్కీమ్ కి ఈ పెన్షన్ స్కీమ్ కి ఉన్న తేడాల్ని మనం స్టడీ చేసి దానికన్నా ఇది బాగుంటుంది అని అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు యూపీఎస్ లో చేరాలి. ఇది ఉద్యోగులుగా వ్యక్తులుగా తీసుకునేది. కానీ సంఘాలుగా ఉన్నది ఖచ్చితంగా సంఘాలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడున్న నేపథ్యంలో గత 10 ఏళ్ళు పోరాటాల అనుభవం తీసుకొని పోరాటాన్ని కొనసాగించాలి. యూపీఎస్ స్థానంలో ఓపీఎస్ ని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకురావాలి, దాన్నే పునరుద్ధరించాలి, దీన్ని మేము అంగీకరించం అని సంఘాలు ఇప్పటికే చెప్తున్నాయి. ఆ పోరాటాన్ని కొనసాగించాలి. ఖచ్చితంగా ఆ పోరాటంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఐక్యంగా ఉద్యోగులందరూ పోరాడితే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది, ఈ ప్రభుత్వం తల వంచక తప్పదు అన్నది ఇప్పుడున్న అనుభవం. అందువలన నా విన్నపం, ఉద్యోగులుగా ఈ ఆలోచన ఉంటుంది, సంఘాలుగా ఆ ఆలోచన చెయ్యాలి. కానీ సంఘాలుగా ఆలోచన చేసినప్పుడు కూడా ఈ స్కీము స్టడీ చేసి ఆ లోపాలని గమనించి వాటిని ఎత్తి చూపి దాన్ని పోరాట రూపంలోకి మారిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో పాత పెన్షన్ స్కీమ్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఒక అవకాశంగా ఆసరాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద, ఇప్పుడున్న బలహీనమైన కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మిత్రపక్షాల మీద ఆధారపడిన ప్రభుత్వం మీద మనం పోరాటాల రూపంలో ఐక్యంగా తీసుకెళ్తే ఖచ్చితంగా పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఆ రూపంలో దీన్ని వీక్షకులు గమనించవలసిందిగా కోరుతూ సెలవు.